పొట్టి కదా మునిగిపోయాను అనమాట, ఫుల్గా తేలిపోయాను అది పట్టుకొని. కెరీన్ అయితే ముందు రాలేదు, నన్ను ముందు పంపించాడు. ఇక్కడ వీళ్ళేమో మీ వైఫ్ని హ్యాపీ చేయాలంటే మాత్రం ఈ ఐలాండ్ లోపల వరకు వెళ్ళండి అని సజెస్ట్ చేస్తున్నారు. ఏంటో చూద్దాం. 5 minutes left అంట, టైం అయిపోతుందంట. మేము వచ్చింది 5 minutes ముందు అనమాట. తిరిగి మన హోటల్ దగ్గరికే వదిలేసి పెట్టేస్తారు. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6 o'clock కల్లా రిటర్న్ అయిపోతాం అనమాట. కంప్లీట్లీ సేఫ్. అండ్ ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. నిన్న ఇవి 100 బాత్ అని చెప్పి కొనలేదు. ఇక్కడ చూడండి ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి వేసుకెళ్ళిపోతుంది. ఎన్ని తింటావు? అసలు రైడ్ అయితే గంట పట్టింది కదా. అసలు రైడ్ ఎలా ఉందంటే ఫుల్ వేవ్స్ పెద్ద పెద్ద వచ్చాయి. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము మీ ప్రసన్న కిరణ్. మాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈరోజు మేము ఫిఫీ ఐలాండ్స్కి వెళ్ళిపోతున్నాం. ఇది మా థాయిలాండ్ 8-day ట్రిప్లో డే 5లో ఉన్నాము. ఫుకెట్లో డే 2 మాకు. మేము ఇప్పుడు క్యారన్ బీచ్ లో ఉన్నాము. మా వ్యాన్ అయితే మాకు పికప్ చేసుకోవడానికి వస్తుంది. ఆల్రెడీ టైం అయిపోయింది. మేము ఇంకా బయలుదేరుతాము. దారిలో అన్ని విషయాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మొత్తం అన్ని చూపిస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంక వెళ్ళిపోదాం పదండి. మా వ్యాన్ అయితే వచ్చేసింది. కానీ అసలు మేము ఏ ప్యాకేజ్ తీసుకున్నామో ఎక్కడ తీసుకున్నామో తెలియాలంటే నిన్న మేము వెళ్ళిన ప్లేస్ మీకు చూపించాలి. సో వెళ్దాం పదండి. మేము ఫీఫీ ఐలాండ్స్కి ప్యాకేజెస్ ఆన్లైన్లో ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయని చెప్పి ముందు రోజు ఫుకేత్ రాగానే డైరెక్ట్గా ప్యాకేజ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. అండ్ ఇది రైనీ సీజన్ కదా, సో రేట్స్ మనం కొంచెం బేరం కూడా ఆడొచ్చు. చూద్దాం. మేమైతే బ్యాంకాక్ నుంచి ఫుకేత్ బస్సులో వచ్చాము. చాలా లేట్ అయిపోయింది. మీరు కావాలంటే ఆ వీడియో కూడా మా ఛానల్లో ఉంది, చూసేయండి. ఇప్పుడైతే పటాయా బీచ్కి వచ్చాము. వర్షం పడుతుందని చెప్పి దగ్గరలో మెక్డొనాల్డ్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి లైట్గా తినేసాము. మేము ఇప్పుడే పతాంగ్ బీచ్కి వచ్చాము. చూడండి అటు బీచ్, చల్ల గాలి ప్లస్ లైటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, అందుకని మేము రెయిన్ కోట్స్ కూడా తెచ్చుకున్నాము ముందుగానే. చూసారు అటు లైటింగ్, సిటీ వ్యూ ఇటు అటు చాలా బాగుంది. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, యాక్టివిటీస్ క్లోజ్ చేస్తారు. మార్నింగ్ అయితే బాగా జరుగుతాయి ఇక్కడ యాక్టివిటీస్. మేము ఇప్పుడే అడిగాము, 1500 అన్నారు. కొంచెం బాగానే అనిపించింది, కానీ వేరే కూడా చెక్ చేద్దాం. వాళ్ళు లోపల అలౌ చేయట్లేదు రికార్డ్ చేయడానికి, అందుకే మేము బయటకు వచ్చేసాము. ఇదే మేము ఫస్ట్ అడిగింది. వేరే కూడా ఒకసారి చెక్ చేసుకొని తక్కువలో ఏదైనా ఉంటే ఫైనలైజ్ చేద్దాం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎక్కడ బుక్ చేసినా సరే అవే బోట్లు అవే ఏరియాస్ అనమాట. అందుకనే అలా మనం బంగ్లా స్ట్రీట్కి వెళ్తాం కదా, ఇంకెక్కడైనా కనిపిస్తుంటే మనం అలా అడుక్కుంటూ వెళ్ళి ఒకటి ఫైనలైజ్ అవ్వచ్చు. మేము ఇప్పుడు 4-5 షాపులు అలా ఎక్స్ప్లోర్ చేసి ఒక్కొక్కరి దగ్గర రేట్లు కనుక్కుంటున్నాం. అండ్ నేను చెప్పినట్టు ఇప్పుడు వెదర్ బాగాలేదు కదా, స్పీడ్ బోట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు. అది కాకుండా కటమరన్ అని ఒకటి ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ఈవెన్ కొంచెం వర్షంలో అలా ఉన్నా సరే చాలా కంఫర్టబుల్గా ఉంటుందని మేము వెతికిన వాటన్నిటిలో ఇది ఉంది చూడండి. ఇక్కడ దీని పేరు లేదు, ఫాంగ్నాబే ది ఎక్స్క్లూజివ్ ట్రిప్ అని ఉంది. ఇక్కడ మేము అడిగితే ఇక్కడ చాలా తక్కువ రేట్ చెప్పారు. అండ్ వీళ్ళు డైరెక్ట్గా చెప్పేశారనమాట ఇక్కడే తక్కువ ఉంటుంది, ఇది లో సీజన్ కాబట్టి మేము ఫైనల్ ప్రైస్ చెప్పేసాం, ఎంతకన్నా తక్కువ ఉండదని. లోపలికి రండి, చూపిస్తాం. ఇంకా ఈమె సరీనా మ్యామ్, సే హలో. ఈమె మనకి కటమరన్ 1700 బాత్కే ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే 3 రకాలు ఉన్నాయి, స్పీడ్ బోట్, కటమరన్ అండ్ ఒక పెద్ద క్రూజ్ షిప్ లాంటిది ఉంది. అందులో స్పీడ్ బోట్ మనకి 1200కే వస్తుంది, కానీ నేను చెప్పినట్టు కొంచెం షేక్ అవుతుంది అనమాట, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా స్లో బోట్ అనుకోండి, అంటే క్రూజ్ షిప్ లాంటిది అనుకోండి, ఎక్కడ ఆపరు, డైరెక్ట్గా మొత్తం సైట్ సీయింగ్లా ఉంటుంది. డైరెక్ట్గా ఫీఫీ ఐలాండ్ దగ్గర ఆపుతారు, 2 గంటలు ఉంచుతారు అంతే. ఆ రెండు మాకు అంతగా నచ్చలేదు. అది కాకుండా కటమరన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, స్పీడ్ బోట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఆన్లైన్లో చూసుకుంటే నేషనల్ పార్క్ ఫీ 400 బాట్ ఎక్స్ట్రా కట్టాలి, కానీ ఇక్కడైతే మాత్రం వీళ్ళు ఇది ఇంక్లూడ్ చేస్తున్నారు. అదొకటి చాలా అడ్వాంటేజ్. ఇక్కడే మనకి 400 బాత్ సేవ్ అవుతుంది. అండ్ వేరే దగ్గర నేను కనుక్కుంటే 2200 చెప్పారు, 2000 చెప్పారు, అంతకన్నా తగ్గించలేదు. మేడం మాత్రం 1700 బాత్కే ఇచ్చారనమాట, కటమరన్ అది కూడా. అండ్ ఇంకోటి ఏమన్నారంటే ఇది లో సీజన్ కాబట్టి మీకు ఈ ప్రైసింగ్ ఇస్తున్నాము, అది కాకుండా ఇప్పుడు వింటర్ వస్తుంది కదా, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ దాటాక నవంబర్ నుంచి చూసుకుంటే వింటర్ సీజన్ వస్తుంది, చాలా ప్రీమియం ఉంటాయి ఇవి. ఒక్కొక్కటి 3000 బాత్ 4000 బాత్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట.
ఇప్పుడు తక్కువ ఉన్నారని చెప్పేసి మనకి ఈ ప్రైస్కి ఇచ్చారు. అండ్ వీళ్ళు హోటల్ పికప్ చేసుకుంటున్నారు. ఇక్కడ నేను పటాంగ్ బీచ్ దగ్గర ఉన్నాను, బట్ మన హోటల్ వచ్చేసి కరణ్ బీచ్ దగ్గర కదా. అక్కడ నుంచి వీళ్ళు మనల్ని పికప్ చేసుకొని తిరిగి మన హోటల్ దగ్గరికే వదిలేసి పెట్టేస్తారు. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6 o'clock కల్లా రిటర్న్ అయిపోతాం అనమాట. కంప్లీట్లీ సేఫ్. అండ్ ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఖాయ్ ఐలాండ్స్, వైకింగ్ కేవ్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఆల్సో మాయా బే ఉంది కదా, ప్రస్తుతానికి మాయా బే క్లోజ్డ్. సో యా, ఓన్లీ సైట్ సీయింగ్ అనమాట. బట్ అది కూడా దూరం నుంచి చూపిస్తారు. అది కాకుండా ఇక్కడ స్నోర్క్లింగ్ అవి కూడా ఉన్నాయి. ఈ ప్యాడిల్ బోట్ ఉంది కదా, ఇది కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. క్లియర్ కాయక్ ఉంది కదా, కాయకింగ్ కూడా మనకి ఎక్విప్మెంట్ ఇస్తారు, మనకు కూడా చూపిస్తారు అనమాట. ఇదిగో చూడండి, మనకి ఇలా షిప్ ఇలా ఉంటుంది కటమరన్. మనం రేపు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూసినట్లయితే మనకు బ్రేక్ఫాస్ట్, కొన్ని ఐటమ్స్ ఇంక్లూడ్ అండ్ లంచ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. స్నోర్క్లింగ్కి ఈ ఎక్విప్మెంట్ కూడా ఇస్తారు. టోటల్ ఇవన్నీ ఇంక్లూడెడ్. మనకైతే 1700 అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనే చెప్పాలి. మీరు కూడా ఒకవేళ ఇక్కడ థాయిలాండ్లో ఫిఫీ ఐలాండ్స్కి విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా మేడంని కలవండి. ఈ షాప్కి వస్తే డెఫినెట్గా లోయెస్ట్ ప్రైస్ అయితే వస్తుంది. మన ఛానల్ నేను చెప్తే మనకి బెస్ట్ ప్రైస్ ఇస్తారు. రైట్ మ్యామ్? ఎస్, నిజంగా మేము యూట్యూబర్స్ అని చెప్పక ముందే మాకు డిస్కౌంట్ ఇచ్చారు. సో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మేము ఇలా యూట్యూబర్స్ అని చెప్పి వీడియో తీస్తున్నాం అనమాట. సో ఆల్ వెల్ అండ్ గుడ్. రేపు అక్కడ టూర్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ ట్రావెల్ ఏజెన్సీ అయితే మెక్డొనాల్డ్స్కి పక్కనే ఉంది. ఇదే కాకుండా మీరు వేరే ఏజెన్సీస్ కూడా కనుక్కోండి. తక్కువ ప్రైస్కి బెటర్ ప్యాకేజ్ ఎక్కడుందో అక్కడే తీసుకోండి. అండ్ రేట్ కూడా తగ్గించమని అడగండి, వాళ్ళు తగ్గిస్తారు. తక్కువ ప్రైస్కి బెటర్ ప్యాకేజ్ మీకు ఎక్కడ దొరుకుతుందో అక్కడే తీసుకోండి. ఇప్పుడే మేము పటాంగ్ బీచ్ బెంగళూరు రోడ్ మార్కెట్కి అయితే వచ్చాము. చూసారా వెనక వెల్కమ్ టు పటాంగ్ బీచ్ అని ఉంది. లోపలైతే అంతేం బాగోదు. ఇప్పుడైతే మేము దగ్గర అలా కొంచెం వెళ్తాం, సగం వరకైనా చూసి వస్తాం. ఎలా ఉందో ఏంటో తెలియాలి కదా. ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం ఏదో తేడాగానే అనిపిస్తుంది. ఒకసారి వెళ్దాము ఎలా ఉంటుంది ఏంటని. చూసారు ఇక్కడ వెల్కమ్ టు పటాంగ్ బీచ్ అని ఉంది. మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడే ఆ చివరి నుంచి చివరికి వచ్చాము. అసలు 7 తర్వాత అయితే మీరు అసలు రాకండి లోపలికే, అస్సలు బాగాలేదు. స్టార్టింగ్ లాస్ట్లో కొంచెం ఓకేలా అనిపించాయి. కొన్ని షూ షాప్స్, బుక్ షాప్స్ అలా ఉన్నాయి, కొంచెం బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్ అలా అంతే. ఇంకా రిమైనింగ్ మధ్యలో అయితే అస్సలు బాగాలేదు. మీరైతే ఎవరు రావద్దు. బ్యాచులర్స్ అలా అయితే ఓకే, కానీ ఫ్యామిలీస్ కానీ అలా ఎవరైనా వస్తే కపుల్స్ కానీ మ్యాక్స్ రావద్దని నేనైతే ప్రిఫర్ చేస్తాను. బయటకు వచ్చాక ఇటు ఎదురుగా ఏదో స్ట్రీట్ ఉంది, అందులోకి వెళ్ళి చూద్దాం మనం ఏమున్నాయని. చూసారు ఇటువైపు షాపింగ్ ప్లస్ చూసారు ఇటు చాలా పీస్ఫుల్ కూడా ఉంది. ఆ రోడ్లో గొడవ కాకుండా. అంటే మేము జస్ట్ పక్కకే వచ్చాము. కిరణ్ ఏమో క్యాబ్ బుక్ చేస్తున్నాడు. సో ఈలోపు ఈ లైన్లో చూద్దామని క్యాబ్ వచ్చేలోపు చూడండి చాలా ఉన్నాయి. మనం ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. చూసారు ఇవన్నీ వ్యాలెట్స్, ఇక్కడ వినాయకుళ్ళు కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకొచ్చి ఇవ్వండి. డ్రెస్సెస్ ఇక్కడ చూసావా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇందాక అక్కడ అనవసరం కొనిస్తాం. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంత పెద్ద మార్కెట్ ఉంటుందని తెలియక మనం అక్కడ స్టార్టింగ్లోనే కొనిస్తాం. ఇక్కడ చాలా ఉంది. రోడ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చూసారు వెనక్కి సెంట్రల్ మాల్ ఒకటి ఉంది, ప్లస్ బయట ఫుడ్స్ ఉన్నాయి, ఇంకా షాపింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఉన్నాయి. ఇక్కడ 7-Eleven స్టోర్స్ కూడా ఉంది. కానీ మాకు ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ అంతగా నచ్చట్లేదు ఎందుకో. మేము ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నాము. మేము ఇంకా రేపు ఫిఫీ ఐలాండ్స్ కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు టైం 9:30 అయిపోయింది. రేపు అంతా షిప్లో అలా తిరగాలి కదా. సో అందుకని మేము ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. మా హోటల్ కరణ్ బీచ్ దగ్గర ఉంది కదా, అక్కడ ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మేము అందుకే అక్కడ హోటల్ తీసుకున్నాము. రేపు కలుసుకుందాం. ఇంకా పికప్ వ్యాన్ అయితే మాకు ఇక్కడికి తీసుకొచ్చింది డే మెరైన్ దగ్గరికి. స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఇక్కడ నేమ్స్ రాయించుకున్నారు వాళ్ళు. సో కిరణ్ చెక్ ఇన్ చేస్తున్నాడు. నెక్స్ట్ మేమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి తినేస్తాం. ఇవి ఇచ్చారు. మన బోట్ కంపెనీ పేరు డే మెరైన్ అనమాట. ఇవి పెట్టుకోవాలి, రిటర్న్ వచ్చేటప్పుడు ఇవి తిరిగి ఇచ్చేయాలి. ఫుడ్ ఇక్కడ ఫ్రీ అంటున్నారు. ఇస్ ఇట్ ఫ్రీ? The first one we would like to say welcome to D.D. Marriott. It's the my company, the best of the best. So we have to program the first one, catamaran, the second one,
Catamaran speedboat this one. And then the first one to check in, after checking got your wristband and you are good job. You are complimentary with the breakfast. ఓకే, ఈ బ్రేక్ఫాస్ట్ అంతా కాంప్లిమెంటరీ అంట. లాగించొద్దాం, తెల్లారు ఎలాగో తినలేదు కదా ఇది. నాకన్నా ప్రసన్న చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా ఆకలేస్తుంది పాపం. నాకైతే చాలా ఆకలేస్తుంది, తినేద్దాం ఇప్పుడు. ఇక్కడ నార్మల్ బిస్కెట్స్, కాఫీ, అక్కడ కొంచెం జ్యూసెస్ ఉన్నాయి. మనమైతే ఒకదానికి ట్రై చేద్దాం, బాగుంటే ఇంకా వేసుకుందాం. మనకి ఇవన్నీ సెట్ కావేమో. సెట్ కాదా, ట్రై చేద్దాం. నిన్న ఇవి 100 బాత్ అని చెప్పి కొనలేదు, ఇక్కడ చూడండి ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి వేసుకెళ్ళిపోతుంది. ఎన్ని తింటావు? ఇవా తింటాను ఎక్కువే, ఇవి నాకు ఇష్టం కూడా కదా. One tablet, go. Eat now. One tablet after lunch. Come back and then fly. Let it. Happy your heart. బోట్లో ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. వెళ్ళేటప్పుడే కాకుండా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వేసుకుంటే మంచిదనే చెప్తున్నారు. ఇక్కడ మనం ఎక్కడెక్కడికి వెళ్తామో చూపిస్తున్నారు. నార్త్ ఫీఫీ అండ్ సౌత్ ఫీఫీ అంట ఆ రెండు. And the first one we go to Maya Bay. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మాయా బే అని చెప్తున్నారు. Maya Bay now close it 2 months. మేము వెళ్ళిన టైంకి అంటే ఆగస్టు ఇంకా సెప్టెంబర్లో మాయా బే క్లోజ్ చేశారు. In Maya Bay like it, we go inside. If like it, we not go. If dangerous, we not go. Yeah. బట్ ఒకవేళ అలలు తక్కువగా ఉంటే దగ్గర వరకు వెళ్ళి చూపిస్తారంట. ఒకవేళ అలలు ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా అది స్కిప్ చేస్తామని చెప్తున్నారు. The second one, Philet Lagoon. నెక్స్ట్ ఫిలే లగూన్ బీచ్ అంట, అది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. If you seeking for your wife happy, for your paradise, ఇక్కడ వీళ్ళేమో మీ వైఫ్ని హ్యాపీ చేయాలంటే మాత్రం ఈ ఐలాండ్ లోపల వరకు వెళ్ళండి అని సజెస్ట్ చేస్తున్నారు. ఏంటో చూద్దాం. island. ఇక్కడ ఇవన్నీ అమ్ముతున్నారు. స్నోర్క్లింగ్కి స్పెషల్ పీసెస్ అని, సముద్రంలో రాళ్ళు గొచ్చకుండా కోరల్ షూస్ అని, హ్యాట్స్, కిడ్స్కి స్విమ్మింగ్ రింగ్స్, అలానే ఇక్కడ వాటర్ ప్రూఫ్ ఫోన్ కేసెస్, స్విమ్వేర్ ఇలా అన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ కోరల్ షూస్ కొందామా అని చూస్తున్నాము. నీటిలో దిగినప్పుడు లేదా అండర్ వాటర్ సీ వాకింగ్ చేసినప్పుడు కోరల్వి గుచ్చుకుంటాయంట. ముందే తెలిస్తే ఇండియాలో కొనేసి తెచ్చుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు కొనుక్కుంటే నెక్స్ట్ ట్రిప్స్కి కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పి కొనేసుకుందామని డిసైడ్ అయిపోయాము. ఒకటి 300 బాత్ ఉంది, అంటే ఒక 800 రూపాయలు మనకి. చూడండి, మేమైతే ఇప్పుడు స్విమ్మింగ్ షూ తీసుకున్నాము. ఎందుకంటే లోపలికి వెళ్ళాక అన్నీ గుచ్చేస్తున్నాయి అనుకుని అక్కడ ఫొటోస్ కొన్ని చూపించారనమాట. అక్కడికి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేస్తాం మీకు నిజంగా గుచ్చేస్తున్నాయా, లేకపోతే ఇది ఓకేనా, లేకపోతే అవసరం లేదా అని. అలా ఓకేనా? 300 బాత్, టోటల్ 600 అనమాట ఇద్దరికి. మేబీ ఇక్కడ ఓకే ఇది అవసరం అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కొనుక్కొని తెచ్చేసుకోండి, సేవ్ అయింది. చూసారా ఇక్కడ ఎలా పెట్టారు, స్విమ్మింగ్ షూ లేకపోతే ఇలా గుచ్చేస్తాయంట. సో వాళ్ళు మాకు చూపించారు, సరే కదా అని మేము తీసుకున్నాం. అవి మేము యాక్చువల్లీ వేరే వీడియోస్లో కూడా చూసాము, ఇది చూసుంటే బెటర్, గుచ్చుతున్నాయి రాళ్ళు అని. అంటే ముళ్ళు కాకపోయినా నార్మల్ బీచ్లో నడిచిన రాళ్ళు ఉంటున్నాయి కదా అక్కడ, అవి గుచ్చుతున్నాయి, సరిగ్గా లోపలికి వెళ్ళలేకపోతున్నాము అని. బట్ మనకేం అవ్వదులే అనుకో, కానీ ఇక్కడ వీళ్ళు చూపిస్తుంటే నాకు అనిపించింది, అంటే ఒకళ్ళు నిజంగానే ఉంటే ఓకే, లేదంటే అనవసరం వేస్ట్ అయిపోతుంది కదా. ఇక్కడ వరకు ఎంత డబ్బులు పెట్టొచ్చి జస్ట్ 300 బాత్ పెడితే బెటర్ కదా అని. నాకు తెలిసి ఇది 100-200కి వచ్చేస్తుందేమో మన ఇండియాలో అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా ఇక్కడ వాటర్, ఫ్రూట్ పంచ్ జ్యూస్, లీచీ జ్యూస్ ఇస్తున్నారు. ఇది నాకు తెలిసి మిల్క్ అనుకుంటా, నాకు అర్థం కావట్లేదు. అండ్ క్రీమ్ బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్, ఇక్కడ కాఫీ ఉంది, ఇది హాట్ వాటర్ అనమాట. ఇక్కడ మిల్క్ కూడా ఇచ్చున్నారు, కాఫీ, ఇక్కడ శాచెస్ ఉన్నాయి. ఒకళ్ళు మీకు నెస్కేఫ్ ఇలాంటివి ఏమైనా కావాలంటే మిల్క్. నెక్స్ట్ ఇక్కడ మిగతా బిస్కెట్లు, ఇది ప్రసన్న ఫేవరెట్ పుల్ల, లేదో చాక్లెట్ పుల్లలా, చాకోస్, బటర్, టోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది బ్రేక్ఫాస్టే. లంచ్ ఇంకేమి ఇస్తారో చూద్దాం. అందరు వెళ్ళిపోయారు, మేమిద్దరమే లాస్ట్. షూట్ చేసుకొని అలా ఉండిపోయాము. ఇప్పుడు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు, అది కొంచెం చూడండి, వెళ్తున్నారు. మనమే లాస్ట్ అందరికి. ఇదిగోండి ఎక్కుతున్నారు ఆల్రెడీ. ఇదే మన కాటన్ రైడ్ బోట్. చెప్పులు అయితే మనం ఇక్కడ ఉంచేయాలన్నమాట. చెప్పులు కానీ షూస్ కానీ అలౌడ్ లేదు, మనం ఓన్లీ ఒట్టి కాలుతో ఉండాలి. సో అందుకే బీచ్కి వెళ్ళాలన్నా ఒట్టి కాలుతో వెళ్ళాలి కాబట్టి మేము షూ తీసుకున్నాం.
మా సజెషన్ ఏంటంటే బోట్ ఎప్పుడు అందరికన్నా ఫస్టే ఎక్కిపోండి, లేదంటే నచ్చిన సీట్ దొరకడం కష్టం మాలాగా. Yeah, very fast. ఇప్పుడే చెప్పారు స్పీడ్ బోట్ అయితే గంటన్నర 2 గంటలు పడుతుంది, ఇంకా చాలా ఊరుతుంది కూడా. ఇది 20 నిమిషాల్లోనే వెళ్ళిపోతుంది. అండ్ చూసారా మొత్తం ప్రాపర్ సీటింగ్ ఉండి అన్నీ నీట్గా ఉంది, ఒక బస్సులో వెళ్తున్నట్టు. నాకు తెలిసి ఎవరికైతే కొంచెం భయం అనిపిస్తుందో, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందో, ఇది చాలా బెటర్ ఇలాంటి బోట్. And where is the toilet? Jump to the water. Sorry, I'm sitting here. Toilet here. బోట్లో టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అదే చెప్తున్నారు మా గైడ్. Pila Lagoon is your paradise. Very nice. We have two sides. One side, stay on board. Second side, my small boat on long sail. Small boat comes from my company. ఫిలే లగూన్ లోపలికి ఈ షిప్ వెళ్ళదంట, వేరే చిన్న బోట్లో వెళ్ళాలి. అది మా కంపెనీ కాదు, సో మీరు పే చేయాలి సపరేట్గా అని చెప్తున్నారు. ఫీఫీ ఐలాండ్స్ మొత్తానికి అదే హైలైట్ అంట. చూద్దాం మరి ఎలా ఉంటుందో. హార్బర్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఫైనలీ. ఇక్కడ మిగతా బోట్స్ కూడా ఉన్నాయి, అండ్ ఏదో పోలీస్ బోట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇదేనేమో మాయాబే, సరిగ్గా తెలియట్లేదు. అలలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మాయాబే మరి చూపించరు అంటున్నారు. 100 years for a long time. ఇది పైరేట్ బే అంట. అప్పట్లో అలలు తగ్గినప్పుడు ఇక్కడ దొంగలు వచ్చి ఇక్కడ దాచుకునే వాళ్ళంట. మళ్ళీ అలలు పెద్దవైతే ఇది క్లోజ్ అయిపోతుందంట. కొన్ని సంవత్సరాల ముందు వరకు ఇది ఓపెన్ ఉందని చెప్తున్నారు, ఇప్పుడైతే యాక్సెస్ లేదంట, క్లోజ్ చేస్తారంట, దూరం నుంచి చూసుకోవడమే. మేము ఫిలే లగూన్కి అయితే వచ్చేసాము. అదిగోండి మా బోట్ అక్కడ ఉంది. మేము ఇంకా షేడ్ బోట్ అయితే తీసేసుకున్నాము. షేడ్ది అయితే ఇలా ఒక పడవకి ఒక 10 మంది అలా ఉంటారు. మనిషికి 500 బాత్ తీసుకుంటారు. ప్రైవేట్ది అయితే ఎంటైర్ బోట్ ఇస్తారు, అది ఒక 3000 బాత్ ఎంతో చెప్తున్నారు, ఎగ్జాక్ట్ గుర్తులేదు. అక్కడ దూరంగా చూసారా, ఆ లోపలికి అయితే తీసుకెళ్తారు మనల్ని. వేరే ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఐలాండ్ ఎంట్రన్స్లో చక్కగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. షేడ్ బోట్లో రావడం మంచిదైంది. మాతో పాటు వచ్చిన వాళ్ళు మా ఇద్దరికి ఫొటోస్ అండ్ వీడియోస్ తీశారు, అంటే నేను కూడా వాళ్ళకి ఫొటోస్ తీసాను అనుకోండి. నేనైతే ఆ బోట్ నుంచి దిగాను, నేను కొంచెం పొట్టి కదా, మునిగిపోయాను అనమాట, ఫుల్గా తేలిపోయి నాకు పట్టుకొని. కెరీన్ అయితే ముందు రాలేదు, నన్ను ముందు పంపించాడు. నాకైతే చాలా భయం వేసింది. ప్లస్ అక్కడి నుంచి వస్తుంటే నిజంగానే షూస్ నిజంగా అవసరమే, ఎందుకంటే చూసారా రాళ్ళు ఎలా ఉన్నాయో, ఇవైతే గుచ్చుతున్నాయి. ఈ షూ ఉంటుండగానే కొంచెం గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని మనకి అలాగనే ఈ షూస్ ఇంపార్టెంటే. అసలు ఇదైతే స్వర్గంలా ఉంది. చిన్నగా వర్షం, అవతార్ లాంటి కొండల మధ్యలో ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్ప మాటల్లో చెప్పడం కష్టం. ఎక్స్ట్రా మనీ ఎందుకులే అని చెప్పి మేము మెయిన్ బోట్లోనే ఉండిపోయి ఉంటే చాలా మిస్ అయ్యేవాళ్ళం. మీరే చూడండి. ఎలా ఫొటోస్ తీస్తున్నాడు 3, 2, 1 అనుకుని, చాలా కామెడీ చేస్తున్నారు అతనైతే. నా సైడ్ నుంచి ఒక్కటే సజెషన్ అండి, మీరు ఇక్కడ ఉంటే ప్రతి సెకండ్ యూజ్ చేసుకోండి. వాటర్లో దిగుదామా వద్దా అనో, లేదా ఏ డ్రెస్ వేసుకుందామా అని సెలక్షన్లోనో టైం వేస్ట్ ఎక్కువ చేసుకోకండి. ఈ సీనరీస్ అన్నీ చూస్తుండగానే టైం గడిచిపోతుంది. ప్రతి సెకండ్ వాల్యుబులే, మళ్ళీ మళ్ళీ రావు ఈ మూమెంట్స్. వాటరే కాదు, డ్రింక్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు.
మెయిన్ ఐలాండ్ అయిన ఫీఫీ డాన్ వైపు ఇప్పుడు తీసుకెళ్తున్నారు మమ్మల్ని. కాసేపు స్విమ్మింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఐలాండ్ దగ్గరలో ఆపేశారు బోటు. మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. చాలాసేపు కష్టపడి నీటిలో దిగడానికి ధైర్యం తెచ్చుకొని ఇంకా దిగేసాం. నీటిలో దిగాక మా ప్రసన్నకి చాలా టైం పట్టింది ప్రాపర్గా నీటిలో తేలడానికి. ఇక్కడ అందరూ నీటిలో దిగారు. కాయాకింగ్ బోట్ కూడా ఫ్రీగా ఇచ్చారు మాకు. లైఫ్ జాకెట్ ఒకటి ఉంటే చాలండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వకూడదు. చుట్టూ మన బోటు వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు, ఏం పర్లేదు. అసలు మేము ముందే ఎందుకు దిగలేదా అనిపించింది. అసలు దిగిన కాసేపటికే 5 నిమిషాలే ఉందని చెప్పేశారు. ఇంకా టైం అయిపోతుందంట. మేము వచ్చింది 5 మినిట్స్ ముందు అనమాట. రావాలా వద్దని భయంతో వచ్చాం, కానీ వచ్చాక సూపర్ ఉంది. ఇక్కడ స్నోర్కిలింగ్ మాకు ఇచ్చారు కానీ నాకు సరి కుదరట్లేదు. అసలు ఏం భయం లేదు. వాటర్ కూడా లోతుగా ఏం ఉండవు. చూడండి, మీరు స్నోర్కిలింగ్ది పెట్టుకుంటే చేపలు కూడా కనిపిస్తాయి. ఇంకా లంచ్ చేసే టైం వచ్చింది. మెయిన్ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎలాంటి ఫుడ్ పెడతారో చూద్దాం. ఫీఫీ డాన్ ఐలాండ్ అయితే చాలా బాగుంది, కానీ 1 అవరే టైం ఇచ్చారు లంచ్కి. సో తినేసి వ్యూ కవర్ చేద్దామని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మా గ్రూప్ అందరినీ అలా తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికో. ఐలాండ్ అంటే ఓన్లీ చెట్లే ఉంటాయి అనుకున్నా, బట్ ఇక్కడ షాప్స్, ఈవెన్ స్టే చేయడానికి హోటల్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ డే టూరే కాకుండా 1 or 2 డేస్ కూడా ఇక్కడ మీరు స్టే చేయొచ్చు హోటల్లో. ఫైనలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. చెప్పులుంటే బయట పెట్టేయాలంట. ఫుడ్ అయితే పర్లేదు, వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నూడిల్స్ అండ్ రైస్తో పాటు కాఫీ కూడా ఉంది, ఇది కామనే. సూపర్ అని కాదు కానీ యావరేజ్గా ఉంది. ఇక్కడ థాయిలాండ్లో మెయిన్ స్వీట్ కలుస్తుంది వాళ్ళ ఫుడ్ ఐటమ్స్లో, అదొక్కటే ప్రాబ్లం. లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండలు, పక్కనే బీచ్. కాకపోతే బీచ్ మొత్తం బోట్స్, జనాలు కూడా ఉన్నారు బాగానే. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా వింటర్ సీజన్లో ఇంకా క్రౌడ్ ఉంటుందేమో. కానీ మేము పటాయాలో వెళ్ళిన కోలాన్ ఐలాండ్తో పోల్చుకుంటే ఇక్కడ చిన్న ఐలాండ్, కానీ కొత్త ప్రపంచంలోకి అయితే వచ్చినట్టుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీరు ఫుకేత్ కాకుండా ఓన్లీ పటాయా మాత్రమే వెళ్తుంటే కోలాన్ ఐలాండ్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. అసలు మేము కరెక్ట్గా ఐలాండ్ నుంచి స్టార్ట్ అయ్యే టైంకి తుఫాన్ అయితే స్టార్ట్ అయింది. మా గైడ్ బోట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పాడు, ఇక్కడ లంచ్ చేస్తున్నప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు అలలు చాలా పెద్దగా వస్తున్నాయి, మీకు ఒకవేళ భయం ఉంటే వేరే పెద్ద షిప్లో వెళ్ళొచ్చు, దానికి ఎక్స్ట్రా పే చేయాలి అని చెప్పాడు. ఏముంటుందిలే అని అనుకున్నాం, కానీ చూడండి అసలు నెక్స్ట్ 1 hour జర్నీ అయితే మామూలుగా లేదు. లైఫ్ టైం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే అసలు. మీరే చూడండి. దూరంలో చూసారా, సముద్రం మధ్యలో స్పీడ్ బోట్ ఆపేశారంట. అలలు ఎక్కువైపోయాయి, డేంజర్ అని చెప్పి ఇక్కడ బోటు వాళ్ళు చెప్తున్నారు. మీరు మాత్రం వర్షాకాలంలో వస్తున్నారంటే వెదర్ రిపోర్ట్ చూసుకొని ప్రాపర్గా చెక్ చేసుకొని స్పీడ్ బోట్ తీసుకోండి, లేదంటే అడ్డంగా బుక్ అయిపోతారు.
ఫైనలీ ఒక 40 నిమిషాల జర్నీ తర్వాత ఏవో ఐలాండ్స్ మళ్ళీ చూస్తున్నాము. దూరంగా చూడండి, ఇంకా బోట్ ఊగిపోతుంది కానీ మరీ అంత కాదు, పర్లేదు, ఇప్పుడు కొంచెం బెటర్. మేము ఇంకా వెనకున్నాం కాబట్టి ఎక్కువ జంప్ అవ్వట్లేదు, కానీ ముందున్న వాళ్ళు అయితే చాలామంది దారుణంగా ఏడ్చేశారు అసలు. మేము కానీ అసలు ఈ కటమరన్ తీసుకోకుండా స్పీడ్ బోట్ తీసుకొని ఉంటే ఇంకా గాల్లోకే ఎగిరిపోయేవాళ్ళం నిజంగా. ఖాయ్ ఐలాండ్ అంట ఇక్కడ ఆపారు. ఇక్కడ ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఫుకేత్ జస్ట్ 10 నిమిషాలే అనుకుని చెప్పారు. ఆ తుఫాన్ దాటి వచ్చాక ఈ బీచ్ చూస్తుంటే మళ్ళీ ఒక మినీ స్వర్గంలోకి వచ్చినట్టుంది, హాయిగా ప్రశాంతంగా. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. కావాలంటే తీసుకోవచ్చు, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, చిన్న ఐలాండ్ కదా. అసలు రైడ్ అయితే గంట పట్టింది కదా. అసలు రైడ్ ఎలా ఉందంటే ఫుల్ వేవ్స్ పెద్ద పెద్ద వచ్చాయి. ఒక్కొక్క వేవ్ 2 మీటర్లు, 2 కాదు అసలు ఒక ఇంటి ఫ్లోర్ అంత హైట్. మేము ఇంకా వెనక్కి కూర్చుంటేనే మాకు అలా అనిపించింది. ముందు అయితే ఏడుపులు అసలు దారుణంగా. అసలు మార్నింగ్ అయితే మేము మధ్యలో కూర్చున్నాము, నాకైతే వామిటింగ్ అయిపోయి వామిట్ చేస్తాను. ఆ తర్వాత మేము వెనక్కి వచ్చాము అనమాట, ఒక దగ్గర స్టాప్ ఇచ్చారు స్టార్టింగ్లో. ఆ నెక్స్ట్ ఇంక మేము ముందుకు వచ్చాము, అప్పటి నుంచి నేను కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాను. అందుకని ఇప్పుడు మేము వెనక్కి కూర్చున్నాము. ఇప్పుడు మేము అంటే అంతేమి అలా ఏం రాకుండా హ్యాపీగా అసలు వెనక్కి ఎంజాయ్ చేస్తాం వేవ్స్. ముందు తనకి నీటిలో దిగమంటే అమ్మో భయం ఏమని ఏడిచింది. ఇక్కడ షిప్ మాత్రం అలా ఎగురుతుంటే వేవ్స్ అంతేసి వస్తుంటే అరుస్తుంది ఆనందంలో. సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినట్టు అసలు. అబ్బా ఆ మధ్యలో అయితే ఫుల్ వేవ్స్. మా క్యాప్టెన్కి లాస్ట్లో మేము అందరం ఒక ర్యాప్స్ కొట్టామన్నమాట, మనల్ని సేఫ్గా తీసుకొచ్చినందుకు. లాస్ట్లో మాకు సర్ప్రైజ్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఇదే ఫైనల్ టచ్. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఫుకెట్ వస్తే మాత్రం పక్కాగా ఫీఫీ ఐలాండ్స్కి వెళ్ళండి. ప్లస్ ఇంకా ఇది రైనీ సీజన్ కదా, ఇప్పుడు కొంచెం తక్కువగా అయ్యాయి కొంచెం యాక్టివిటీస్. అదే మీరు సమ్మర్ కానీ అలా వస్తే ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ అవుతాయి. మేము కూడా చాలా భయపడ్డాము, కానీ మా షిప్ వాళ్ళు అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఈ ఫిఫీ ఐలాండ్ ట్రిప్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే మాకు కమెంట్ చేయండి. మేము వీలైనంత వరకు వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. మా బోట్ ఎక్కడైతే ఆగిందో దానికి దగ్గరలోనే నాకా మార్కెట్ ఉంది అండ్ అలానే ఓల్డ్ టౌన్ మార్కెట్ ఉంది. ఈ 2 విజిట్ చేయడానికి ట్రై చేస్తాము. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో వెళ్ళి అవి కూడా ఎలా ఉన్నాయో డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.